అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో అంత నిధి అక్కడికి ఎలా వచ్చింది? అసలు ఆ రహస్య గదులు ఎలా బయటపడ్డాయి? బ్రిటిషర్ దేశం మొత్తం దోచుకున్నా కేవలం ఈ దేవాలయం జోలికి ఎందుకు వెళ్ళలేదు? రిచెస్ట్ టెంపుల్ అనగానే మనకు గుర్తొచ్చే టెంపుల్ పేరు ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి. అది ఎప్పటి వరకు 2011కు ముందు మాత్రమే. ఎప్పుడైతే 2011లో శ్రీ అనంత పద్మనాభ స్వామి రహస్య గదులు ఓపెన్ చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపులే రిచెస్ట్ టెంపుల్గా కొనసాగుతుంది. అయితే అందులో ఉన్న సంపద అంతా ఇంత కాదు. 1,150,000 కోట్లు ఓన్లీ బంగారం వెండి విలువలు మాత్రమే, వజ్రాల విలువలు. అయితే ఇంకా అపారమైన సంపద అయితే అందులో దాగి ఉందట. కానీ ఇప్పటి వరకు దాని విలువ మనకైతే క్లియర్గా తెలియదు. అయితే మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు మన భారతదేశంలో బ్రిటిషర్స్ ఎన్నో దేవాలయాల నుంచి బంగారం వజ్రాలు ఎత్తుకెళ్లారు. కేవలం ఒక అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుంచి మాత్రం ఇంతవరకు ఏం తీసుకెళ్ళలేదు. అసలు ఎలా సాధ్యమైంది? అదేవిధంగా ఇంత అపారమైన సంపద ఆ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి ఎలా చేరుకుంది? ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో ఫుల్గా చూడాల్సిందే. అదేవిధంగా ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. అయితే ముందుగా చూసినట్టయితే ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? 8th సెంచరీలో చెరీ కింగ్డమ్స్ ఈ దేవాలయాన్ని నిర్మించారు. అయితే ఆ తరువాత ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వారు ఈ దేవాలయాన్ని డెవలప్ చేసి ఇప్పటికి కూడా వాళ్ళే బాధ్యతలు అయితే తీసుకుంటున్నారు. 2011లో ఈ దేవాలయంలో ఒక పెయింట్ వేసే మిషన్ అయితే దొరికింది. అప్పుడే ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అసలు నగలకు బదులుగా గిల్ట్ నగలకు పెయింట్ అంటే బంగారు పూత పూసి అసలు నగలు ప్లేస్లో వాటిని అమరుస్తున్నారని తెలిసింది. అదే సమయంలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుందర్ రాజన్ లోపలున్న నగలు లెక్కలు చూడాలని, లేదంటే అసలు నగలు కనిపించకుండా పోయే ఛాన్స్ ఉందని అతడు ఒక పిటిషన్ అయితే వేశాడు. దానికి ఒప్పుకున్న ధర్మశాసనం 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని అయితే నియమించింది. అసలు ఈ కమిటీ చేయవలసిన పని ఏమిటి? ఇక్కడున్న బంగారాన్ని లెక్కగట్టి సరిగ్గా ఉందో లేదో చూడడమే ఈ కమిటీ యొక్క పని. అసలు ఇక్కడ ఎన్ని గదులు ఉన్నాయి? ఈ గదుల పేర్లేంటి? A, B, C, D, E, F. అందులో 2 EF గదులు మాత్రం పూజారులు వారానికి ఒక్కసారి తీసి అందులో ఉన్న నగలను తీసి స్వామివారికి అలంకరించేవారు. అయితే CD గదులను సంవత్సరానికి 8 సార్లు ట్రావెన్కోర్ రాయల్స్ ఫ్యామిలీ సమక్షంలో తెరిచి స్వామివారికి ప్రత్యేకమైన నగలు అలంకరించేవారు. AB గదులను మాత్రం 1880 నుంచి ఇప్పటి వరకు తెరిసిందే లేదు. అయితే ఆ సమయంలోనే ఇంకో 2 గదులని గుర్తించారు. వాటికి GH అని పేరు పెట్టారు. 2011లో ఈ గదులను తెరవడానికి ప్రయత్నించారు. B గది మాత్రం ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. అయితే ఏ గది మాత్రం సుమారుగా 4 గంటలు కష్టపడిన తర్వాత ఆ గది అయితే తెరుచుకుంది. ఆ గదిలోకి ప్రవేశించి చూడగానే ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. అయితే దాన్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత కింద ఒక గ్రానైట్ పలకైతే కనిపించింది. వారందరూ ఆ గ్రానైట్ పలకను తొలగించి చూడగా కిందికి ఒక రహస్య మార్గం అయితే ఉంది. దాంట్లోకి అందరూ ప్రవేశించారు. అప్పుడు ఆ గదిలో అపారమైన సంపద బంగారం, వెండి, వజ్రాలైతే కనిపించాయి. అయితే వాటిని లెక్కించడానికి సుమారుగా 4 నెలల సమయం అయితే పట్టింది. వాటిలో ఓన్లీ బంగారం, వజ్రాలు, వెండి లెక్కించారు. దాని విలువ సుమారుగా 1,30,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల మధ్యలో అయితే ఉంది. ఇంకా మిగిలినవి చాలా అయితే ఉన్నాయి, వాటిని అయితే ఇంకా లెక్కించలేదు. కేవలం ఏ గదిలోనే ఇన్ని వేల కోట్ల ఆస్తుంటే ఇంకా B గది తెరుచుకుంటే ఎన్ని వేల కోట్ల ఆస్తుంటుందో మనం గెచ్చేయచ్చు. మనం వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే 35 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులైతే B గదిలో ఉండే అవకాశం అయితే ఉందంట. అసలు ఇప్పటికీ B గది తెరవకపోవడానికి కారణం ఏంటి? అసలు దానికి ఉన్న నాగబంధం ఎందుకు వేశారు అనే విషయాల గురించి ముందుగా తెలుసుకుందాం. అసలు నాగబంధం ఎందుకు వేస్తారు? అసలు 3 రకాల బంధాలు అయితే ఉంటాయి: జలబంధనం, క్రిమిబంధనం, నాగబంధనం. అయితే ఈ B గదికి మాత్రం నాగబంధనం అయితే వేశారు. అసలు ఎందుకు వేశారంటే దాంట్లో ఉన్న సంపద అయినా విజ్ఞానమైన అపరిచితుల చేతికి దక్కకుండా ఈ బంధనాలైతే వేస్తారు. అయితే ఈ ఆలయంలోకి ఇంత పెద్ద మొత్తంలో బంగారమైన సంపదైన ఎలా చేరుకుందో చూద్దాం. ముందుగా చరిత్ర ప్రకారం చూసినట్టయితే 2000 సంవత్సరాల కిందటి నుంచే ఇక్కడ ఈ సంపద అయితే పోగవుతూ వచ్చింది. అప్పటి రాజులు రాజ్యాలను జయించి తెచ్చుకున్న బంగారం అంతా పెద్ద మొత్తంలో స్వామివారికి అయితే అప్పగించేవారంట. అలా
ఆ రాజ్యంలో ఉన్న దేవాలయాల్లో ఉన్న అక్కడక్కడున్న బంగారం మొత్తం తీసుకొచ్చి అంటే మొత్తం సేకరించి ఈ దేవాలయంలోనే దాచిపెట్టారంట. అది కూడా రహస్య గదులలో. అందుకోసమనే ఇక్కడ ఇంత సంపద అయితే పోగైంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రిటిషర్స్ మన భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల నుంచి సుమారుగా పెద్ద పెద్ద మొత్తాల్లో బంగారాన్ని అయితే ఎత్తుకెళ్లారు. కానీ ఈ దేవాలయంలో ఇంతవరకు కూడా బ్రిటిష్ వారు బంగారాన్ని ముట్టుకోలేకపోయారు. అసలు ఎందుకు అలా జరిగిందంటే మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే పద్మనాభ స్వామి దేవాలయం కింద రహస్య గదులలో బంగారాన్ని అయితే దాచిపెట్టడం జరిగింది. అలా ఆ రహస్య గదులలో నాగబంధంతో ఆ బంగారాన్ని దాచారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ బంగారాన్ని ఎవరు ముట్టుకోలేకపోయారు.